నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకల్లాడడం, పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనుచు బావురు మన్నవి కృంగిపోతి నా మానసమందెదో తలుకు మన్నది పుష్ప విలాప కావ్యమై అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయోగల్గు నాలుగు గడియల్ కని పెంచిన దేవ తల్లి జాతీయ తీర్తుము. ఆయోగల్గు నాలుగు గడియల్ కని పెంచిన దేవ తల్లి జాతీయ తీర్తుము. తదీయ కరములలోన స్వేచ్ఛమై నూయలలుగుచున్ మురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము. ఆయమ చల్లని కాలిరేళ్ళపై ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసేదము కమ్మని తేనెలు. గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసేదము కమ్మని తేనెలు. మేము బోట్ల నేత్రాలకు హాయి గోతుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తానుము తుంపబోకుము తల్లి
గొంతు కొరిమిగించి గుండెలో నుండి సూదులు గృచ్చి కూర్చి ఊలు దారాలతో గొంతు కొరిమిగించి గుండెలో నుండి సూదులు గృచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు. పాపం మీరు దయదాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై జపించి తపించి నశించిపోయి మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురు గదా నరజాతికి నీతియున్నదా. ఓ ఈ మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచనేమి అందమును హత్య చేసెడి హంతకుండ మైల పడిపోయెను నీ మనుజ జన్మ. ఆ ఆ ఆ అని దూషించు పూల కన్యల కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలిని కైకొని నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరింపము ప్రభు. ప్రభు థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. పూల గురించి చాలా ధన్యవాదాలు. పూలే అంత దయదాక్షిణం లేవని మానవులు అనుకున్నప్పుడు మానవులు మనం సహజమైన మన దయ, కరుణ, జాలి ఇవన్నీ ప్రస్తుత సమాజంలో లేవేమో అనిపిస్తుంది. అవి మనం సహజమైన మనిషికి ఉండే లక్షణాలు అవి. వాటిని మనం పెంపొందించి సాటి మనిషి పట్ల దయ, జాలి, కరుణతో ఉండి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఆ మహానుభావుడు రాసింది బహుశా ఇందుకోసమేనేమో. మీరందరూ ఆ రకంగా మనం అందరం ఉండాలన్న కోరికతో ఇది సందర్భం కాదేమో ఇలా మాట్లాడడం. కానీ ఇప్పుడు చెప్పకపోతే చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ. కళలి గారి దంపతులు